రాకాలోకంకి స్వాగతం. కొద్ది రోజుల క్రితమే లైన్ ఆఫ్ కంట్రోల్లో జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ కుప్వాడ జిల్లాలోని టీట్వాల్ అనే చోట లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖకి కేవలము 500 మీటర్ల దూరంలో మన వైపున శారదా పీఠాన్ని పునఃప్రతిష్ఠించారు. 75 సంవత్సరాలుగా విలుప్తమైపోయి నియంత్రణ రేఖకు అటువైపు పాకిస్తాన్ చెరలో విధ్వంసానికి గురైనటువంటి శారదాంబ పీఠము ఇప్పుడు సరిహద్దుకు ఇటువైపున మన వైపున పునఃప్రతిష్ఠితమైంది. ఈ శారదాంబ పీఠము మళ్ళీ పునఃప్రతిష్ఠితం కావడం అంటే జ్ఞానానికి అధిష్టాత్రి దేవత అయినటువంటి శారదాంబ వచ్చినట్లు. ఇప్పుడు జ్ఞానానికి ప్రతీక అయినటువంటి శారదాంబకు చాలా చేరువలోనే అదే కుప్వాడా జిల్లాలో అదే లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గర శౌర్యానికి, పౌరుషానికి, పరాక్రమానికి, యుద్ధనీతికి, ధార్మిక నిష్ఠకి ప్రతీక అయినటువంటి, శక్తికి ప్రతీక అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారు. నవంబర్ 7వ తారీఖున లైన్ ఆఫ్ కంట్రోల్కి అత్యంత చేరువలో అటువైపున ఉన్నటువంటి పాకిస్తానీ సేనల గుండెలు గుభిల్లుమనేలాగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ ఛత్రపతి శివాజీ విగ్రహము మహారాష్ట్రలో తయారైంది. మహారాష్ట్రలోని ముంబైలో తయారైనటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహాన్ని అక్టోబర్ 20 తారీఖున ఇది ప్రయాణం ప్రారంభించింది. మొత్తము దారి పొడవునా ప్రజలు దీనికి స్వాగతం పలుకుతున్నారు. ఈ స్వాగతం పలుకుతున్నటువంటి క్రమంలో సభలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు శ్రీనగర్లోకి ప్రవేశించింది. శ్రీనగర్ ప్రాంతం నుంచి కుప్వాడాకి వెళ్ళిన తర్వాత కుప్వాడాలో గవర్నర్, మిలిటరీ అధికారులు ముందు దీన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత దీన్ని నవంబర్ 7న ప్రతిష్ఠించి దీనిని ఇనాగరేట్ చేయబోతున్నారు, దీనిని అన్వీల్ చేయబోతున్నారు, దీనిని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛత్రపతి శివాజీ పరిపాలించినటువంటి మరాఠా భూమి ఏదైతుందో ఆ మహారాష్ట్ర భూమి యొక్క ముఖ్యమంత్రి ఏకనాథ్ షిందే, అదేవిధంగా కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ సుధీర్ ముంగంటివార్, మొత్తము విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి అమీ పుణ్నేకర్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకు చెందినటువంటి హేమంత్ జాధవ్ అనేటటువంటి కార్యకర్త, సామాజిక కార్యకర్త, వీళ్ళు ముగ్గురు ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనబోతున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ ఉండబోతున్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా గారు కూడా ఉండబోతున్నారు. వీళ్ళందరి సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ మొత్తము ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహం దారి పొడవునా వస్తున్న క్రమంలో ఛత్రపతి శివాజీ పరిపాలించినటువంటి కోటలు కానీ, ఆయన సంచరించినటువంటి గ్రామాలు కానీ, అక్కడి నుంచి పవిత్ర జలాలను, కొద్దిపాటి మట్టిని కూడా తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఎక్కడైతే ఆవిష్కరించబోతున్నారో, ప్రతిష్ఠించబోతున్నారో అక్కడ దానిని కూడా వాటిని కూడా అక్కడ అర్పించబోతున్నారు. ఒక రకంగా మొత్తము శివాజీ నడయాడిన నేల తాలూకు జ్ఞాపకాలను, ఆ ఘన చరిత్రను తన వెంట మోసుకొస్తోంది ఈ విగ్రహము. దీనిని లైన్ ఆఫ్ కంట్రోల్లో ప్రతిష్ఠించబోతున్నారు. దీన్ని మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, అదేవిధంగా రాష్ట్రీయ రైఫల్స్కి చెందినటువంటి సైనికాధికారులు ఇప్పటికే తీసుకున్నారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. జ్ఞానముకి ప్రతీక వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు శక్తికి ప్రతీకగా శివాజీ విగ్రహం రాబోతున్నది. ఇక ధనానికి ప్రతీకగా పరిశ్రమలు, అనేక పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ కూడాను జమ్మూ కాశ్మీర్లో రాబోతున్నాయి. కాబట్టి లక్ష్మీ, సరస్వతి, శక్తి ప్రతీకగా శివాజీల విగ్రహాలు, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జమ్మూ కాశ్మీర్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అమీ పుణేకర్ అనేటటువంటి సంస్థ ఫిబ్రవరి 2023లో సంకల్పించింది. ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుంది. మార్చి 2023లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట భూమి పూజ జరిగింది. ఆ తర్వాత విగ్రహాన్ని తయారు చేసి
అక్టోబర్ 20వ తారీఖు నుంచి ఇది యాత్ర ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించింది, శ్రీనగర్ని దాటింది. 5వ తారీఖున దీనిని సైనికులకై మరాఠా లైట్ ఇన్ఫాంట్రీకి అప్పగించడం జరిగింది. ఇప్పటికే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఒక 2 శివాజీ విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలవి. ఈ 2 విగ్రహాలు మరాఠా రెజిమెంట్కి సంబంధించినటువంటి సైనికులు ప్రతిష్ఠించారు. అవి చిన్న విగ్రహాలు. అయితే ఇది పెద్ద విగ్రహం. ఇది ఒక తీర్థయాత్రా స్థలంగా, ఒక టూరిస్ట్ స్పాట్గా కూడాను ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.